మెదక్ సిద్దిపేట ఎలకదుర్తి జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ ఎలకదుర్తి జాతీయ రహదారులు 2022లో వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రోడ్డుపై సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు మృత్యువాత పడ్డారు. తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేయడంతో అది వర్షాభావానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జాప్యం జరుగుతున్న మెదక్కు ఎలకదుర్తి జాతీయ రహదారిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. జాతీయ రహదారి గత 2 సంవత్సరాల ప్రారంభమైనా కూడా నత్తనడుతున్న పనులు సాగుతున్నాయి. ఇటు గత పోయిన సంవత్సరం 2022వ సంవత్సరం ప్రధానమంత్రి మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. కానీ ఇప్పటికి కూడా నత్తనడకనే పనులు సాగుతున్నాయి. దీనితో రోడ్లు దుమ్ము ధూళితో నిండిపోతున్నాయి. మనం ఇటు మన మెదక్ ఎలకదుర్తి రూట్ లో ఉన్నాము. ఇక్కడ పనులు సాగడంతో ఇక్కడ దుమ్ము ధూళి వేయడంతో వాహనాలు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇక రహదారి పనులు మాత్రం నత్తనడకం జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు ఇలా సాగితే మరో 2 ఏళ్లు పట్టే అవకాశం కూడా స్థానికులు రాకపోతున్నారు. ఇప్పటికే మెదక్ ఎలకదుర్తి 765 జాతీయ రహదారి 2022లో వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇటు 133.61 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 146 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు గాను 2 ప్యాకేజీలుగా జాతీయ రహదారులను విభజించింది. అందులో మొదటగా ప్యాకేజీ నుంచి 69.97 కిలోమీటర్ల హన్మకొండ జిల్లా ఎలకదుర్తి వరకు కిలోమీటర్ల పూర్ణ 575 కోట్లను కేటాయించినారు. కానీ ఇప్పుడు మాత్రం గత ఏడాదిన్నరగా ఇది నత్తనడకన పనులు సాగుతున్నాయి. మనం పూర్తి విజువల్ చూడొచ్చు. వచ్చే వాహనదారులు కూడా దుమ్ము దుమ్మి లేవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇటు ఏర్పాటు చేసిన పిక్చర్ మాత్రం పూర్తిగా గత ఇందులో కూడా పడి దుర్మరణం చెందే పరిస్థితి లేకపోలేదు. ఇప్పటికే 2 కూడా చనిపోయిన పరిస్థితి ఉన్నది. దీంతో వాహనాలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దుమ్ము ధూళితో సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా ఈ ప్రభుత్వం విస్మరిస్తుందని చెప్పాలి. రాత్రిపూట సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు కూడా ఈ కాలువలో పడి ఈ బ్రిడ్జిలో పడి కూడా దుర్మరణం చెందిన పరిస్థితి చూస్తున్నాం. మనం ఇప్పుడు విజువల్స్ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. అతను కార్లు వీళ్ళు రాబోతున్నాయి. వీళ్ళకంటే రోడ్లు లేక దుమ్ము ధూళితో కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇటు అధికారులు ప్రభుత్వం కోసం వెంటనే స్పందించి ఈ రోడ్లను మరమ్మతు చేయాలని కూడా కోరుతున్నారు. మనతోటి ఇటు ఒక వాహనదారుడు ఉన్నారు. ఆయన గత రోజు కూడా ఇటు ప్రయత్నిస్తున్న ఇక్కడ నుంచి రోజు డ్యూటీకి ఇక్కడ నుంచి ఇప్పటికి డ్యూటీగా పోతున్న పరిస్థితిని మన వాహనదారుడు ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా అడిగి తెలుస్తున్న చెప్పండి, మీ పేరేంటి? చాలా రోజులు చేస్తలేరు. పొద్దులో పోయేటప్పుడు ఆ సైడ్ పెడతారు బోర్లు, మళ్ళీ వచ్చేవరకు ఈ సైడ్ పెడతారు. మాకు ఎటు రాత్రి అయిందంటే ఎటు ఏర్పడక ఆడ పడేది తెలియదు. ఆడని పడ్డా ఇవరకు ఒకసారి ఇల్లు కూడా పడే అవకాశం ఉన్నది. బోట్లు మార్చుతారు. ఇక్కడ తీసి అక్కడ పెడతారు, అక్కడ తీసి ఇక్కడ పెడతారు. దీనికి ఇదంతా ఏంది పనులు అయిపోలేదు చెప్పలేరు. ఇద్దరు కూడా ఇక్కడ మొన్న వాళ్ళు పడ్డారు, పడి వచ్చేస్తారు. పనులు తొందరగా చేయండి గవర్నమెంట్. ఇట్లా దుమ్ము దూలి అంత కళ్ళ రాత్రి పూట మార్చుడు సిటీలు మారితే ఎక్కడ రోడ్డు ఏం కదా అనేది లైఫ్ గెలుపు అవకాశం. మొన్న ఇక్కడ నేను అన్నమాట ఆల్రెడీ డోమ్ భీమ్ అడిగిపోయింది. అంతా ప్రాణం పోయే ప్రభావం ఇంకా బండి లేదు. బండి ఉంటే నా ప్రాణం పోవాలి. ఈ పనులు తొందరగా చేయండి. సిద్దిపేటకు చాలా నిత్యము రద్దీగా ప్రజలు తిరుగుతుంటారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ రోజు ప్రశ్న అనేది ఈ యొక్క తాళ్ళూరు లిఫ్ట్